Hello, everybody. Welcome to another edition of Monday Stories. ముందుగా ప్రీవియస్ రిలీజెస్ చూద్దాం. 'ఒడిస్సీ' క్రిస్టోఫర్ నోలన్ గారి 'ఒడిస్సీ' సెకండ్ వీకెండ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇండియాలో 150 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్సలెంట్ నంబర్ రిజిస్టర్ చేసింది. హైదరాబాద్‌లో థర్డ్ బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ ఫుట్‌ఫాల్స్ పరంగా చూస్తే బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీ ఇన్ ఇండియా. బెంగుళూరు అండ్ ముంబై బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీస్ కలెక్షన్స్ వైజ్. సో, 'ఒడిస్సీ' ఇంకా కూడా ఒక 50 క్రోర్ టు 70 క్రోర్ కలెక్ట్ చేసే అవకాశాలు క్లియర్‌గా కనపడుతున్నాయి. అండ్ ఈ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే 'జననాయకుడు' గురించి ముందు మాట్లాడుకుందాం. మల్టిపుల్ రిలీజెస్, మొత్తం సినిమా అంతా పైరసీలో లీక్ అయిపోవడం మీ అందరికీ తెలిసిందే ఆ స్టోరీ. విజయ్ గారు సీఎం అయ్యాక సినిమా మీద కొంచెం బజ్ వచ్చింది ట్రేడ్‌లో. నాగవంశీ గారు అండ్ ఇద్దరు ముగ్గురు బయ్యర్‌లో 15 కోట్లు ఎన్ఆర్ఐ దాకా ఇవ్వడానికి వెళ్లారు. బట్ మేకర్స్ ఏకంగా 35 క్రోర్ ఎన్ఆర్ఐ అడగడంతో అందరూ కూడా డ్రాప్ అయిపోయారు. పీవీఆర్ ఐనాక్స్ ద్వారా రిలీజ్ చేశారు. ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్ తీసుకోలేదు అండ్ ఓన్లీ రిలీజ్ బేసిస్ మీద చేశారు వాళ్ళు. ఫస్ట్ వీకెండ్ గ్రాస్ వచ్చి అరౌండ్ 9.5 కోట్లుంది. అంటే అరౌండ్ 4 క్రోర్ షేర్ ఉండొచ్చు. 4 క్రోర్ షేర్ అంటే ఒకవేళ 15 కోట్లే వాల్యుయేషన్ అనుకున్న వాళ్ళు ఇస్తారన్న 15 కోట్లే వాల్యుయేషన్ అనుకున్నా సరే హ్యూజ్ లాస్ ప్రొడ్యూసర్‌కి. సో, ఒక రకంగా చెప్పుకోవాలంటే విజయ్ గారి సిగ్నిఫికెంట్ తెలుగు మార్కెట్ ఉండేది ఒక టైంలో. బట్ హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్ అని చెప్పుకోవచ్చు ఈ నంబర్‌లో. అక్రాస్ ది వరల్డ్ ఆల్ లాంగ్వేజెస్ ఇంక్లూడెడ్ 215 కోట్ల దాకా చేసింది గ్రాసు. 300 కోట్లు బాగా డల్ అయింది. సెకండ్ డే, థర్డ్ డే కూడా డల్ అయింది. తమిళనాడులో కొంత స్టడీగా ఉన్నా సరే, ఆంధ్ర, తెలంగాణలో అయితే చాలా చోట్ల రీప్లేస్ కూడా చేసేసారు 'చెన్నై లవ్ స్టోరీతో'. సో, 300 కోట్లకి ఎళ్తదా లేదా అనేది చూద్దాం. ఒక రకంగా కెరీర్ లాస్ట్ ఫిల్మ్ ఇటువంటి రిజల్ట్ రావడం విజయ్ గారికి బిగ్ డిసప్పాయింట్‌మెంట్ అనే చెప్పుకోవాలి. కమింగ్ టు తెలుగు మేజర్ రిలీజ్, లాస్ట్ వీకెండ్ మేజర్ రిలీజ్ 'చెన్నై లవ్ స్టోరీ'. 'చెన్నై లవ్ స్టోరీ' మీకు తెలిసిందే. ఇందులో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు సినిమాకి. మైత్రి 30% పెట్టింది. ధీరజ్ మొగల్‌దేన్ గారు 20% పెట్టారు. అలాగే ఎస్‌కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు 25% ఈచ్ వాళ్ళిద్దరు వాటా. సినిమా బిజినెస్ విషయానికొస్తే వైజాగ్, ఈస్ట్, నెల్లూరు సీడెడ్ ఎన్ఆర్ఐకి ఇచ్చారు. అలాగే వెస్ట్, కృష్ణా, గుంటూరు ధీరజ్ మొగల్‌దేన్ గారు రిలీజ్ చేసుకున్నారు. నైజాం మైత్రి రిలీజ్ చేసింది. అండ్ బిజినెస్ విషయానికొస్తే ఆంధ్ర 8 క్రోర్ రేషియోలో చేశారు. నైజాం 8 క్రోర్ అడ్వాన్స్ పంపించారు. సీడెడ్ 3 క్రోర్ సినిమా. అండ్ కర్ణాటక 1.5 క్రోర్. ఓవర్‌సీస్ వచ్చి 3 క్రోర్ 6 లాక్స్. దానికి లాస్ట్ మినిట్‌లో తమిళనాడు కూడా అదే బయ్యర్‌కి ఇచ్చారు. సో, మొత్తం బిజినెస్ వచ్చి 23.56 క్రోర్. అంటే బ్రేక్ ఈవెన్‌కొచ్చి అరౌండ్ 50 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేయాలి. ఫస్ట్ వీకెండ్‌లో ఇండియాలో అరౌండ్ 19.25 క్రోర్ కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్‌సీస్‌లో 5 క్రోర్ కలెక్ట్ చేసింది అరౌండ్. అండ్ మీకు మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ వీకెండ్ వచ్చి 24.25 క్రోర్ అరౌండ్ చేసింది. 50 క్రోర్ కూడా గెట్టబుల్‌గానే కనిపిస్తుంది. సో, ఈజీలీ బ్రేక్ ఈవెన్ అయ్యే సూచనలే కనిపిస్తుంది. డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్న సినిమా. ఓవర్‌సీస్ కొద్దిగా స్లోగా ఉన్నా సరే బ్రేక్ ఈవెన్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మేకర్స్ అంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ అదే బయ్యర్‌కే తమిళనాడు కూడా ఇవ్వడంతో బయ్యర్ కూడా రిలేటివ్‌గా సేఫ్‌గా ఉండే పొజిషనే కనిపిస్తుంది. ఇది కిరణ్ అబ్బవరం గారు వరుసగా సినిమా గనక సక్సెస్ అయితే 3 హ్యాట్రిక్ ఆఫ్ సక్సెస్ అవుతుంది. అండ్ ఆయన కెరీర్ చూస్తే 'కే ర్యాంప్' గాని, 'కా' గాని అలాగే ఇప్పుడొచ్చిన 'చెన్నై లవ్ స్టోరీ' గాని 50 క్రోర్ మార్క్, ఆ గ్రాస్ మార్క్‌ని ఈజీగా బ్రీచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయనకి. నాన్ థియేట్రికల్ మార్కెట్ కూడా బానే సస్టైన్ అయింది. బట్ 3 సినిమాలు కూడా కొద్దిగా నెక్స్ట్ సినిమా గనక ఒక బెటర్ టాక్ వచ్చి యునానిమస్‌గా అండ్ ఇలాంటి మిక్స్డ్ రిపోర్ట్స్ లేకుండా ఉంటే మాత్రం నెక్స్ట్ 50 క్రోర్ నుంచి 75 క్రోర్, ఆ తర్వాత అంతా అన్నీ కలిసొస్తే 100 క్రోర్ మార్కెట్‌కి కూడా వెళ్ళొచ్చు. బట్ వన్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే 'చెన్నై లవ్ స్టోరీ' అనే సినిమా మిక్స్డ్ రిపోర్ట్స్‌ని, నెగెటివ్ రివ్యూస్‌ని కూడా కాదని డొమెస్టిక్ మార్కెట్ దగ్గర బెటర్ పెర్ఫార్మన్స్ చేసింది. అది హీరోకి చాలా హ్యూజ్ బోనస్ అని చెప్పుకోవచ్చు. అండ్
సినిమా ఈవేళ మండే యాస్ ఆఫ్ నౌ కొద్దిగా బానే బెటర్‌గానే కనిపిస్తుంది. ఈ సస్టైన్ అయ్యి నెక్స్ట్ వీకెండ్ కూడా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తే ఆ 50 క్రోర్ గ్రాస్ అనేది గెట్టబుల్లా, టచ్ అవుతుందా? లేకపోతే టచ్ అండ్ గో కింద ఉంటుందా? అనేది నెక్స్ట్ మండే స్టోరీస్‌లో చూద్దాం. అలాగే అక్కినేని అఖిల్ 'లెనిన్' కూడా ఉంది. థర్డ్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది నిన్నటితో. ఇండియా మొత్తం గ్రాస్ చూస్తే అరౌండ్ 58 క్రోర్ గ్రాస్ ఉంది. అలాగే నార్త్ అమెరికా 7.89 క్రోర్ ఉంది. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 1.57 క్రోర్ ఉంది. టోటల్ వరల్డ్ వైడ్ వచ్చి 67.46. చూస్తే నిన్న ఈ లాస్ట్ వీకెండ్ కూడా కొద్దిగా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేసింది. బట్ దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ స్లో డౌన్. ఇక్కడి నుంచి ప్రాబబ్లీ ఆ 75 అరౌండ్ టచ్ అండ్ గోలో క్లోజ్ అవుతదేమో. అండ్ ఈ సినిమా చాలా రీజనబుల్ బిజినెస్. మీ అందరికీ ప్రీవియస్ ఎడిషన్స్‌లో చెప్పినట్టుగానే చాలా రీజనబుల్ బిజినెస్ చేయడంతో ఆల్ బయర్స్ అందరికీ కూడా ప్రాఫిట్ మోడ్‌లో ఉంటది. కమిషన్ కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి. బట్ ఏంటంటే 100 క్రోర్ గ్రాస్, అలాగే యూఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర $1,000,000 గ్రాస్ అది రాకపోవడం అనేది ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్ అనే చెప్పుకోవాలి. బికాజ్ దిస్ ఈజ్ వన్ ఫిల్మ్. అఖిల్ మీద సింపతి వర్కౌట్ అయింది. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వర్క్డ్ ఇన్ ఫేవర్. ఆ నెంబర్‌లో ఆ ల్యాండ్ మార్క్‌లు జెన్యూన్‌గా క్రాస్ చేసుంటే కూడా ఆయనకి చాలా మెమరబుల్ ఫిల్మ్ అయ్యేది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వీక్ రిలీజెస్ వస్తే 'స్పైడర్ మ్యాన్' రిలీజ్ ఉంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే 'జయకృష్ణ ఘట్టమనేని' ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో వస్తున్నారు, 'శ్రీనివాస్ మంగాపురం'. ఆ 2 సినిమాల ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటదనేది నెక్స్ట్ మండే స్టోరీస్‌లో చూద్దాం.